వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. మొన్న ఈ మధ్య జరిగిన మైక్రోసాఫ్ట్ బ్లూ స్క్రీన్ ఎఫెక్ట్ మనమంతా చూసాము. అది సైబర్ దాడి కాకపోయి ఉండవచ్చు, కానీ దానిని ఒక ట్రైలర్ కానీ చూడాలి. ఎందుకంటే ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను చూస్తుంటే రాబోయే కాలంలో సైబర్ నేరగాలు కానీ, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సైబర్ సంస్థలు కానీ శత్రు దేశాల ఆర్థిక వ్యవస్థలను, సెక్యూరిటీ వ్యవస్థలను చిన్నాభిన్నం చేయడానికి సైబర్ అటాక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి ప్రభుత్వ వ్యవస్థల్లో కానీ, ప్రైవేట్ వ్యవస్థల్లో కానీ ఒకే ఆపరేటింగ్ సిస్టమ్ వాడటం తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనకి మార్కెట్లో చాలా రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, కానీ మార్కెట్లో ఎక్కువ భాగం మైక్రోసాఫ్ట్ మీదే ఆధారపడుతున్నాం. అది ముందు చాలా సమస్యలు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద ఉన్న అపోహలను, వాటి యొక్క ఫీచర్స్ని మీ ముందు ఉంచడం కోసం ఈ వీడియో చేస్తున్నాం. డెస్క్టాప్ సిస్టమ్స్లో కానీ, ల్యాప్టాప్స్లో కానీ మనం వాడే ఆపరేటింగ్ సిస్టంలో ఎక్కువగా మార్కెట్ షేర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆక్యుపై చేస్తుంది. సుమారుగా 65% అబవ్ విండోస్ యూజర్స్ ఉంటారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రీగా లభించదు. అందులో హోమ్ వర్షన్, ప్రొఫెషనల్ వర్షన్, సింగిల్ లాంగ్వేజ్ వర్షన్ ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ప్రైస్ సుమారుగా 7,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం కొనే ల్యాప్టాప్లో కానీ, డెస్క్టాప్స్లో కానీ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రైస్ ఇంక్లూడ్ చేసి ఉంటుంది. అదే డాస్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే 5,000 నుంచి 7,000 వరకు తక్కువగా దొరుకుతుంది. ఎంఎస్ ఆఫీస్ కావాలంటే అడిషనల్గా 9,000 నుంచి పెట్టవలసి ఉంటుంది. అదే కార్పొరేట్ వర్షన్ విండోస్ అండ్ ఎంఎస్ ఆఫీస్ అయితే బల్క్ క్వాంటిటీ తీసుకోవాల్సి ఉంటుంది, కాబట్టి కొంచెం ప్రైస్ తగ్గుతుంది. కానీ మనలో చాలామందికి తెలియదు, మనం వాడే ల్యాప్టాప్స్లో కానీ, డెస్క్టాప్ సిస్టమ్స్లో కానీ లైనెక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసినట్లయితే మనం ఎటువంటి లైసెన్స్ ఉండదు. అది ఫ్రీ వర్షన్, ఎవరైనా దానిని ఫ్రీగా వాడుకోవచ్చు. మనలో చాలామంది భ్రమ పడుతూ ఉంటారు, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఎంఎస్ ఆఫీస్ మరియు కొన్ని అప్లికేషన్స్ పనిచేయవు అని. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ బదులుగా స్టార్ ఆఫీస్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు ఫ్రీగా లభిస్తుంది. మనం మొదటి నుంచి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి అలవాటు పడిపోయి ఉండటం వలన లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కొద్దిగా కష్టంగా ఉంది అనిపిస్తుంది. కానీ వాడటం మొదలు పెడితే విండోస్ కన్నా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ చాలా ఈజీగా ఉంటుంది. జావా, పిహెచ్పి మరియు పైథాన్లో కానీ అప్లికేషన్స్ డెవలప్మెంట్ చేసేవారు ఎక్కువగా లైనెక్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. డేటాబేస్ కోసం MySQL మరియు అనేక ఫ్రీ డేటాబేస్ని వాడతారు. అదే .NET యూజ్ చేసేవారు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడతారు. డేటాబేస్ కోసం MS SQL డేటాబేస్ వాడుతూ ఉంటారు. అది కూడా లైనెక్స్ వర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. .NET డెవలప్మెంట్ కిట్స్ని కూడా లైనెక్స్లో ఇన్స్టాల్ చేసుకుంటే .NET అప్లికేషన్స్ కూడా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో యూజ్ చేసుకోవచ్చు. కానీ విండోస్ OSతో కంపేర్ చేస్తే కొన్ని ఫీచర్స్ తక్కువగా ఉంటాయి. ఇంకా మొబైల్ అప్లికేషన్, ఆండ్రాయిడ్ మరియు iOS అప్లికేషన్ డెవలప్మెంట్ కోసం లైనెక్స్ మరియు విండోస్ OSలో కూడా ఉపయోగించుకోవచ్చు. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ కూడా డెవలపర్స్ కోసం. కానీ ఎండ్ యూజర్స్ కోసం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ఒకటే. మనం వాడుతున్న అప్లికేషన్స్లో ఎక్కువ % వెబ్ పబ్లికేషన్స్ ఉంటాయి, కాబట్టి అవి మల్టీ ప్లాట్ఫామ్ ఆపరేటింగ్ సిస్టంలో పనిచేస్తాయి. కాబట్టి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ఒకటే. బ్యాంక్స్, ఫైనాన్షియల్ సెక్టర్స్, ప్రైవేట్ సెక్టర్ ఇలా ప్రతి సెక్టర్లో ఎండ్ యూజర్కి ఆపరేటింగ్ సిస్టమ్స్తో పని లేదు. కానీ కొన్ని అప్లికేషన్స్ పూర్తిగా సిస్టమ్ బేస్డ్ అప్లికేషన్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా .NETలో డెవలప్ చేస్తూ ఉంటారు. మనం వాడుతున్న ల్యాప్టాప్స్లో కానీ, డెస్క్టాప్స్లో కానీ ఆ అప్లికేషన్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తేనే పనిచేస్తాయి. వీటిల్లో ఎక్కువ % విండోస్ ప్లాట్ఫామ్ మీద డెవలప్ చేసి ఉంటారు. అటువంటి అప్లికేషన్ కోసం తప్పనిసరిగా విండోస్ వాడవలసి ఉంటుంది. మిగిలిన అందరూ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా మనం రెగ్యులర్గా వాడే అన్ని అప్లికేషన్, సోషల్ మీడియా ఫర్ ఎగ్జాంపుల్ FB, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వెబ్ బ్రౌజింగ్ వంటి వాటి కోసం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ఒకటి. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసినట్లయితే మనకి కాస్ట్ తగ్గుతుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో పోలిస్తే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ చాలా సెక్యూర్ అండ్ ప్రైవసీగా ఉంటుంది. వైరస్ మరియు మాల్వేర్స్ ఎఫెక్ట్ కూడా లైనెక్స్ మీద తక్కువగా ఉంటాయి. ఈ రెండు ఆపరేషన్లు ఉన్న డిఫరెన్సెస్ తెలుసుకుందాం. లైనెక్స్ మరియు విండోస్ మధ్య ప్రధాన తేడా ఏమిటి? అన్నిటికంటే ఎక్కువగా లైనెక్స్ అది ఓపెన్ సోర్స్, దీని అర్థం ఎవరైనా దీనిని ఫ్రీగా వాడుకోవచ్చు మరియు సోర్స్ కోడ్ని చెక్ చేసుకోవచ్చు మరియు మనకు కావాల్సిన విధంగా మోడిఫై చేసి డెవలప్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ ఫీచర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే విండోస్లో అయితే సోర్స్ కోడ్తో ఎటువంటి మోడిఫికేషన్ చేయడానికి మనకు పర్మిషన్ ఉండదు. పూర్తిగా అది మైక్రోసాఫ్ట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది.
ఏదైనా బగ్స్ వచ్చినప్పుడు రెక్టిఫై చేయాలంటే వాళ్ళు మాత్రమే చేయగలరు. అదే లైనక్స్ అయితే మీకు నాలెడ్జ్ ఉంటే కోడ్లో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే మీరే సరి చేసుకోవచ్చు. ప్రపంచంలో చాలామంది వాలంటీర్ డెవలపర్లు లైనక్స్ని మరింత మెరుగ్గా మరియు మరింత సురక్షితంగా మార్చడంలో సహకరిస్తున్నారు. విండోస్ కంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ స్పీడ్ యాక్సెస్ ఉంటుందా అంటే అవును. విండోస్ కంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ స్పీడ్గా పనిచేస్తుంది మరియు తక్కువ కాన్ఫిగరేషన్స్లో కూడా పనిచేస్తుంది. విండోస్తో కంపేర్ చేస్తే లైనక్స్ చాలా స్పీడ్గా ఓపెన్ అవుతుంది. తక్కువ ర్యామ్లో కూడా దీనిని వాడుకోవచ్చు. మీ దగ్గర ఓల్డ్ కాన్ఫిగరేషన్ ఉన్నట్లయితే దానిని అప్గ్రేడ్ చేయకుండా లేటెస్ట్ లైనక్స్ ఓఎస్తో వాడుకోవచ్చు. అదే విండోస్ లేటెస్ట్ వర్షన్ వాటిల్లో అయితే పనిచేయవు. లైనక్స్ విండోస్ కంటే ఎక్కువ ర్యామ్ని ఉపయోగిస్తుందా? విండోస్ బ్యాక్గ్రౌండ్లో చాలా ప్రాసెస్ని అప్లై చేస్తుంది. దానికోసం ఎక్కువ ర్యామ్ ఉపయోగించవలసి ఉంటుంది. లైనక్స్ కర్నల్ లైట్ వెయిట్ మరియు స్పీడ్ యాక్సెస్ ఉంటుంది. విండోస్ కంటే లైనక్స్ నిజానికి సురక్షితమేనా? అవును. లైనక్స్ అనేది ఓపెన్ సోర్స్, అంటే బగ్లను గుర్తించి వాటిని వేగంగా పరిష్కరించడానికి, కోడ్లో ఉన్న మిస్టేక్స్ని సరిచేయడానికి వాలంటరీ డెవలపర్ల ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒక సొసైటీగా ఏర్పడి వర్క్ చేస్తూ ఉంటారు. లైనక్స్ డిఫాల్ట్గా పూర్తి సిస్టమ్ యాక్సెస్ను యాక్సెప్ట్ చేయదు. సిస్టంలో మార్పులు చేయడానికి లేదా సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేయడానికి మీరు రూట్ పాస్వర్డ్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ సిస్టంలో ఎవరన్నా కోడ్ ఇంజెక్ట్ చేయాలంటే చాలా కష్టతరం. వారికి మీ ఓఎస్ యొక్క రూట్ పాస్వర్డ్ తెలియవలసి ఉంటుంది. లైనక్స్లో ఆ విధంగా సెక్యూర్ ఫీచర్ ఉంటుంది. విండోస్ కోసం రూపొందించబడిన మాల్వేర్ పుష్కలంగా మార్కెట్లో ఉన్నప్పటికీ లైనక్స్కు ఆ ముప్పు చాలా తక్కువ. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు కాన్సన్ట్రేటింగ్ మొత్తం విండోస్ మీద ఉంటుంది. తక్కువ యూజర్స్ ఉన్న లైనక్స్ని లక్ష్యంగా చేసుకోవడం చాలా తక్కువ. ప్రైవసీ కోసం విండోస్ కంటే లైనక్స్ మెరుగైనదా అంటే అవునని చెప్పాలి. విండోస్ మీ డేటాను చాలా వరకు కుకీస్ ద్వారా సేకరిస్తుంది మరియు దానిని ఆపడం చాలా కష్టం. కొన్ని లైనక్స్ వెండర్స్ మీ డేటాను సేకరిస్తున్నప్పటికీ సెట్టింగ్లను మార్చడం ద్వారా వాటిని అరికట్టవచ్చు. ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్, ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన బ్యాంకింగ్, విమాన సేవలు వంటి వార్తలు విని ఉంటాం. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, స్టాక్ మార్కెట్ తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. మిలియన్ల కొద్దీ యూజర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మైక్రోసాఫ్ట్ వారికి చాలా టైం పడుతుంది. అదే ఓపెన్ సోర్స్ అయితే చాలామంది వాలంటీర్గా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. సో ఇక నుంచి అయినా మీ పర్సనల్ కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ మీ ఆఫీసుల్లోని ల్యాప్టాప్స్ని పూర్తిగా విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోనే కాకుండా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని వాడటం మొదలుపెట్టండి. నెక్స్ట్ టైం ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నష్టాన్ని కొంతవరకు నివారించవచ్చు. అట్లీస్ట్ మీ ఆఫీస్ సిస్టమ్స్లో 50% ఇతర ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించడం అలవాటు చేసుకోండి. మొన్న జరిగింది సైబర్ అటాక్ కాదని మైక్రోసాఫ్ట్ వారు తెలియజేస్తున్నారు. అది కొంతవరకు సంతోషించవలసిన విషయం. కానీ ఫ్యూచర్లో సైబర్ అటాక్ విపరీతంగా జరిగే అవకాశాలున్నాయి. సైబర్ నేరగాళ్లే కాదు, ప్రభుత్వాలు కూడా తమ శత్రు దేశాల సెక్యూరిటీ సిస్టమ్స్, వ్యాపార కార్యక్రమాలు, వైద్య రంగాన్ని ఇలా అన్ని రంగాల మీద సైబర్ దాడులు జరిగే అవకాశాలున్నాయి. కాబట్టి ప్రభుత్వ రంగంలో మరియు ప్రైవేట్ రంగంలో కూడా ఒకే ఆపరేటింగ్ సిస్టమ్ని కాకుండా ఇతర ఆపరేటింగ్ సిస్టమ్ కూడా వాడటం చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఇక నుంచి మీ సిస్టమ్స్ మరియు ల్యాప్టాప్స్లో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని కూడా ఉపయోగించడం మొదలుపెట్టండి.